యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అసలు దావీదు దేవుని మందిరానికి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దామండి. దావీదు దేవుని మందిరానికి వెళ్ళి ఏం వరం అడిగాడో కూడా చూద్దామండి. ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయన తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించేవాడై ఉన్నాడు. కీర్తనలు 27:4లో రాయబడింది. దావీదు ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాడు అంటే ఆయన బలమును ఆయన ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు ఆశతో కనిపెట్టేవాడై ఉన్నాడు. కీర్తనలు 63:2 రాయబడింది. యెహోవా మందిరావరణము చూడాలి అని ఆయన ప్రాణం ఎంతో ఆశపడుతూ సొమ్మసిల్లుచు జీవము గల దేవుని దర్శించటానికి ఆయన హృదయమంట ఆనందంతో కేకలు వేసిందంట. కీర్తనలు 84:2లో రాయబడింది. దావీదు దేవుని వద్ద అడిగిన వరాలేంటో చూద్దాం. ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో ఆయన వాక్యం ధ్యానించాలి అని, ఆయన జీవితకాలమంతా ఆయన మందిరంలో నివసించాలని కోరుకుని దేవుని వరమును ఇమ్మన్నాడు. కీర్తనలు 27:4లో రాయబడింది. ఆదివారం మందిరానికి వెళ్తున్న మనం కూడా ఇటువంటి ఉద్దేశంతో వెళ్ళగలిగితే ఆయన తేజోమహిమ చూడగలుగుతాం, ఆయన బలమును ఆయన ప్రభావమును చూడగలుగుతాం, ఆనందంతో కేకలు వేస్తూ ఆనందించగలుగుతాం, ఆయన ప్రసన్నతను చూడగలుగుతాం, జీవితకాలమంతా ఆయన మందిరంలో నివసించాలనే కోరిక వాంఛతో నింపబడతాం. కాబట్టి మృతులైన వారి పట్ల ఆయన అద్భుతాలు చేయలేడు, ప్రేతలు లేచి ఆయనను స్తుతించలేరు, సమాధిలో ఆయన కృపను ఎవరైనా వివరించలేరు. కాబట్టి ఆయనను స్తుతించుచు స్తోత్రములతో ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. దావీదు ఆ ఉద్దేశంతోనే దేవుని మందిరానికి వెళ్ళగలిగాడు. అలాగే ఆయన మందిరంలో ఎప్పుడు ఉండాలని ఆ వరాన్ని అడిగేవాడిగా ఉన్నాడు. మనమైతే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఏదో ఒక మేలు కోసం, ఏదో ఒక అద్భుతం కోసం, లేకపోతే ఆశీర్వాదాల కోసం, ఏదో ఒక సమస్య తీరాలను దేవుని మందిరానికి వెళ్తాం. కానీ దావీదులో ఉన్న హృదయవాంఛ దేవునికి ఎంతో నచ్చే విధంగా ఉంది. మన హృదయవాంఛను కూడా ఆ విధంగానే మార్చుకుందామా? అందరికీ ప్రైజ్ ది లార్డ్.